ప్రో కబడ్డీ సీజన్ 12 తెలుగు టైటన్స్కి ఒక రకంగా డ్రీమ్ సీజన్ అని చెప్పాలి. చాలా అద్భుతమైనటువంటి రికార్డ్స్ని నెలకొల్పగలిగారు. అట్ ద సేమ్ టైం సెమీఫైనల్స్ వరకు కూడా వాళ్ళు రీచ్ అవ్వగలిగారు. బట్ ఆ ఎంటైర్ సీజన్లో తెలుగు టైటన్స్లో ఒక ఫ్యాక్టర్ మిస్ అయిందని నాకు అనిపించింది. ఆ ఫ్యాక్టరే సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్. ఊహించినట్టుగానే భరత్ హుడా అద్భుతంగా పర్ఫామ్ చేశాడు. అట్ ద సేమ్ టైం విజయ్ మలిక్ కూడా తనకి సరైనటువంటి సహకారాన్ని అందించాడు. అండ్ ఊహించిన విధంగానే ప్రఫుల్ జవారీ కావచ్చు, వేరే ఇతర యంగ్ రైడర్స్ కావచ్చు బాగా ఆడారని చెప్పాలి. అండ్ డిఫెన్స్ విభాగంలో మనం చూస్తే శుభం చిండే కావచ్చు, అజిత్ పవార్ కావచ్చు, అట్ ద సేమ్ టైం అవి దుహాన్ కావచ్చు. సో వీళ్ళందరూ కూడా ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే పర్ఫామ్ చేశారని చెప్పాలి. అండ్ అంకిత్ జాగ్లాన్ కూడా తన వంతు సహకారాన్ని డిఫెన్స్లో ఎప్పటికప్పుడు అందిస్తూ వచ్చాడు ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే. బట్ ఆ సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ అనేది లాస్ట్ సీజన్లో కొరబడింది తెలుగు టైటన్స్కి. ఎవరు ఊహించినటువంటి ఒక ప్లేయర్ వచ్చి పర్ఫామ్ చేసినట్టయితే కనుక ఖచ్చితంగా తెలుగు టైటన్స్కి అది సెమీఫైనల్లో కావచ్చు, అలాగే సీజన్ మొత్తంలో కావచ్చు అడ్వాంటేజ్గా పరిణమించేది. బట్ ఆ అడ్వాంటేజ్ని ఎక్కడో తెలుగు టైటన్స్ మిస్ చేసుకున్నారు, లేదా మిస్ అయింది అని నాకు అనిపించింది. క్రితం సీజన్లో తెలుగు టైటన్స్ టీం యొక్క కూర్పు అనేది ఎక్సలెంట్గా ఉందని చెప్పాలి. ప్రతి విభాగంలో ది బెస్ట్ని వాళ్ళు పిక్ చేసుకున్నారు విత్ ఇన్ ద బడ్జెట్లో. బట్ లాస్ట్ సీజన్లో ఆ సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ మిస్ అవ్వడం వల్లనే వాళ్ళకి ట్రోఫీ మిస్ అయిందని నేను భావించడం జరుగుతోంది. సో ప్రో కబడ్డీ సీజన్ 13లో ఆ సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ని ఖచ్చితంగా వాళ్ళు టీంలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఏ విధంగా అయితే ప్రో కబడ్డీ సీజన్ 6లో నవీన్ కుమార్ వచ్చాడో, ఏ విధంగా అయితే ప్రో కబడ్డీ సీజన్ 8లో ఆషు మలిక్ వచ్చాడో, అలాంటి ఒక సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ని ప్రో కబడ్డీ సీజన్ 13లో తెలుగు టైటన్స్ తరఫున లాంచ్ చేయాల్సి ఉంటుంది కిషన్ కుమార్ హుడ్డా గారు. సో ఈ బృహత్తర బాధ్యతని ఆయన సక్రమంగా నిర్వర్తిస్తే కనుక తెలుగు టైటన్స్ ఖచ్చితంగా ప్రో కబడ్డీ సీజన్ 13 యొక్క ట్రోఫీని లిఫ్ట్ చేయొచ్చని నేను భావించడం జరుగుతోంది. బట్ ఆ సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ని ఆయన రైడింగ్లో లాంచ్ చేస్తారా, లేదు అంటే డిఫెన్స్లో లాంచ్ చేస్తారా అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ప్రో కబడ్డీ సీజన్ 13లో తెలుగు టైటన్స్కి ఒక సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ కావాలి. అది ఎన్వైపీ ద్వారా అయినా కావచ్చు, ఆప్షన్లో తీసుకున్న వేరే ఇతర యంగ్స్టర్ నుంచి అయినా కావచ్చు. ఆ సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ అయితే తెలుగు టైటన్స్కి ఖచ్చితంగా యాడ్ అవ్వాల్సి ఉంటుంది ప్రో కబడ్డీ సీజన్ 13లో ట్రోఫీ లిఫ్ట్ చేయడానికి. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో చేసేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్న వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేసే ప్రయత్నం చేయండి. సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ప్రో కబడ్డీ సీజన్ 13లో తెలుగు టైటన్స్కి అవసరమా లేదా? మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేసేయండి. అండ్ ఇక్కడ మీకు ఒక చిన్న క్వశ్చన్. ప్రో కబడ్డీలో కిషన్ కుమార్ హుడ్డా గారు లాంచ్ చేసిన ఫస్ట్ ఎవర్ సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటి? ఆ సర్ప్రైజింగ్ ప్లేయర్ ఎవరు అనేది కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. మీ ప్రతి ఒక్క కామెంట్కి కూడా నేను రిప్లై ఇస్తూ ఉంటాను.